లైవ్ లో బ్లాస్టింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘోర విషాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సామర్లకోట మండలం వేట్లపాలెం జి మేడపాడు గ్రామాల మధ్య గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు 18 మంది అమాయక ప్రాణాలను బలి తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా సంభవించిన ఈ స్ఫోటనం దాటికి కర్మాగారం చిత్ర విచిత్రమైంది. ఇక పేలుడు శబ్దం 5-6 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలు పొలాల్లోకి ఎగిసిపడిన భయానక దృశ్యాలు ఆ ప్రాంతాన్ని షాకుకు గురిచేశాయి. సమీప గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాల భవన స్లాబ్కు కూడా పగుళ్లు రావడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. ఇక తీవ్రంగా గాయపడిన 8 మందిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలంలోని విచారణ చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక ఈ ఘటన తర్వాత దాదాపుగా క్షణానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మృతదేహాలు కూడా చల్లా చెదురుగా పడినటువంటి భయానక దృశ్యాల్ని కలిచివేస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 18 మంది చనిపోయినట్లుగా మనకు ప్రత్యక్షంగా అప్డేట్ అందుతుంది. ఇక కాకినాడ వేట్లపాలెంలో జరిగినటువంటి ఆ భయానక దృశ్యాలకు సంబంధించి లైవ్లో మా ప్రతినిధి చంటి అందిస్తారు. చంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది ఇప్పటి వరకు మృతి చెందినట్లు మనకు అప్డేట్ ఉంది? ఏంటి, క్షతగాతులని మెరుగైన వైద్యం కోసం ఎక్కడికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది? అప్డేట్ ఏంటి? కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణసంచ పేలుళ్ళు అయితే మాత్రం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది చెప్పవచ్చు. స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది మనం చూసుకుంటే సుమారు 2 ఎకరాల పొలాలు అయితే ఈ బాణసంచ తయారీ కేంద్రం ఉండగా అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 12 గంటల నుంచి 2 గంటల వరకు 2 గంటల వరకు బాణసంచ ఇక్కడ తయారు చేసి మందుగుంటు సామాగ్రి పేలిందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది చెప్పలేదు. ప్రమాదం జరిగే సమయంలో ఈ ప్రాంతంలో సుమారు 60 నుంచి 70 మంది కార్మికులు పనిచేస్తే ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారా అన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో అయితే క్షతగాత్రులు 6 మాత్రమే ఇప్పటివరకు తరలించారు. అయితే మృతులు ఇప్పటి వరకు 18 మందిని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే మరింత మృతులు సుమారు 30 మందికి పైగా కనీసం పెరిగే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, మృతదేహంలో ఒక చోటకి చేరుతున్నారు. అదే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ తెలియరాకపోవడానికి ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా అన్ని చర్యలు స్పష్టంగా తీసుకున్నట్లయితే స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో, ఈ సంఘటన పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అయితే మాత్రం అసలు కారణం ఏంటి, ఎంతమంది చనిపోవడానికి గల కారణాలు ఏంటంటే దానిపై కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. మన రాజమహేంద్ర ప్రస్తుతం అయితే ఏదైతే యొక్క కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం గ్రామంలో అయితే మాత్రం ఒక్కసారిగా 2 గ్రామాలంతా కూడా ఉలికి చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటిగా చూసుకుంటే ఎక్కడికక్కడ కూడా చల్లా చెదురుగా అయితే మాత్రం మృతదేహాలు అయితే మాత్రం పూర్తిగా అయితే పడిపోయిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది అసలు? ఏదైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎప్పుడైనా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క లైసెన్స్ ఇస్తున్న ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఈ యొక్క బాణసంచ కార్యం ఏదైతే ఉందో ఈ కేంద్రంలో అయితే మాత్రం అయితే మాత్రం మంటలు అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం ఇక ఫైర్ అవడం జరిగింది. ఒక్కసారిగా చూసి ఎక్కడికక్కడ శిథిలావస్థలో అయితే మాత్రం మృతదేహాలు అయితే పడిపోయినాడు, చాలా పడకలలో పడిపోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక భాగం చూస్తే ఎక్కడికక్కడ ఆడవాళ్ళు లేని విధంగా కూడా ఏదైతే పూర్తిగా కూడా అయితే ఇక పండగ పొలాల్లో అయితే మాత్రం మృతదేహాలు అయితే మాత్రం పూర్తిగా ఉన్నాయి. అది ఎక్కడికి కూడా గుర్తుపట్ల స్థితిలో అయితే మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు అందరూ కూడా ఇక్కడ అయితే మాత్రం అయితే ఇప్పుడు ఎవరైతే జిల్లా ఎస్పీ మేరకు కూడా పూర్తి అయితే మాత్రం ఇక కేంద్రంగా తనిఖీ వస్తారో వాళ్ళు చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ బాడీలు ఉన్నాయో వాటిని బాడీలు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా పూర్తిగా అయితే మాత్రం ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకపోయినప్పుడు పరిస్థితులు చూసినట్లయితే ఎక్కడ కూడా ఇంకా వెలికి చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ పంట పొలాల్లో ఉన్నాయా, పొలాల్లో బాడీలు ఎక్కడెక్కడ నిర్లక్ష్యం ఎవరి వరకు వస్తారో కూడా చూస్తున్నట్లయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం కనబడుతుంది. ఇంతటి భారీగా అయితే మాత్రం ఇక ప్రేర్లు అయితే 2 గ్రామాల్లో ఒక్కసారిగా ఉలికిపడే పరిస్థితి మాత్రం చూడవచ్చు. ఒక్కసారిగా రోడ్డు అంతా కూడా పూర్తిగా అయితే మాత్రం ప్రత్యేకంగా అన్ని విధాలు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ యొక్క మృతదేహాలు అయితే చల్లా చెదురు అయితే మాత్రం కనీసం గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కూడా ఉన్నట్టయితే మాత్రం మనం చూడవచ్చు. ఒక్కసారిగా ఇక వేట్లపాలెం గ్రామంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అయితే మాత్రం ఇక బాణసంచ పేర్లు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పూర్తిగా అయితే మాత్రం ఉంది. అది గత 5 నెలల క్రితం కూడా ఏదైతే యొక్క బెక్కవలమల్ల కొమరపాలెం గ్రామంలో జరిగినటువంటి ఘటన మరొక ముందే మరలా వేట్లపాలెంలో జరుగుతున్నట్టే
అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కూడా పూర్తిగా కూడా ఇటువంటి బాణాసంచాలకు ఎటువంటి పర్మిషన్ ఉండాలి, ఎటువంటి ఉత్తర్వులు తీసుకోవాలనే విధానంపై కూడా అధికారులు కూడా పూర్తిగా అయితే మాత్రం నమ్మకమైన పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై పూర్తి దిగ్బాలు జరగడం జరిగింది. పూర్తిగా అందరినీ కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకమైన నిబంధనలతో మాత్రం అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా మృతదేహాలు అయితే మాత్రం కనిపించిన పరిస్థితి ఉంది. పుట్టకోటి పడిపోయిన పరిస్థితి ఉంది. అయినా సరే ఎదుగుతున్న పరిస్థితి మంచి ఒక అంటే ఎక్కడెక్కడ వెంటిలేటర్ ఉంది ఏదైతే తీసుకొస్తున్నారు అక్కడ తీసుకుని లెక్క కట్టిన విధంగా అయితే మాత్రం ఎక్కడైతే మృతదేహాలు అయితే ఉన్నాయి. సుమారుగా అయితే మాత్రం 30 మంది వరకు కూడా ఇక్కడ మృతి చెందినట్టుగా అయితే మాత్రం ఏదైతే మనం చూడాల్సిన పరిస్థితి ఉందో ఏదేమన్నప్పటికీ గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క మృతదేహాలు అయితే మాత్రం ప్రత్యేకంగా మనం చూస్తూ చూడవచ్చు. అయితే ఇంకా ఇందులో 60 మంది 70 మంది పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఏ మూల అయితే పడిపోయి ఉన్నారో కూడా గాలి అయితే చేస్తున్నప్పటికీ కూడా ఇక బంధువులు అయితే మాత్రం ఆర్తనాతలతో ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కూతురు కూడా వారి ఇంటికి వస్తారని చెప్పేసి పట్టుబడి కోసం కూలి పనికి అయితే వచ్చినటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయి యొక్క సూర్యశ్రీ ఫైర్ వర్క్ పనిచేస్తున్నారు ఎవరైతే ఉన్నారో పోలీసు సిబ్బంది అవుతున్నారో వారి గురించి వారి బంధువులు అయితే మాత్రం రోధిస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి బంధువులు కూడా పూర్తి స్థాయిలో దగ్గర రాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే మాత్రం అధికారులందరూ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికి కూడా ఎటువంటి నిబంధనలు ఉన్నాయా లేకపోతే ఇక సూర్యశ్రీ ఫ్లాట్స్ లో ఎటువంటి నిబంధనలుగా ఉల్లంఘించిన విధంగా ఉన్నాయా కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ గారు కూడా పూర్తిగా వచ్చి జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. ప్రత్యేకమైన నిబంధనల ఏర్పాట్లు జరుగుతున్నాయా లేకపోతే ఇక సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం పరిస్థితి ఉంది. అయితే మరొక పరిస్థితుల్లో మన కాకినాడ నుంచి మన చంటి కూడా పూర్తిగా అయితే సమాచారం జరుగుతుంది. చెప్పొచ్చు ఇక్కడ పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలో విషాద ఘటన ఈ పరిస్థితులు అయితే నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు అయితే ఏంటనేది స్పష్టంగా కాకపోవడంతో అయితే జిల్లా యంత్రాంగంతో పాటుగా కోర్టు నాయకులు కూడా ప్రస్తుతానికి అయితే ఇక్కడికి చేరుకుని ఇక్కడ పూర్తి సమాచారాలు అయితే తెలుస్తా ఉంటాయి. అయితే మృతదేహాలు ఆ తరువాత మృతదేహాలు శవ పంచనామా అయిన తర్వాత ఎవరికి వారికి అందజేసేందుకు అయితే చెప్పవచ్చు. అయితే జిల్లా ఎస్పీతో పాటుగా అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ కార్యాలయం ఈ ప్రమాద ఘటన అయితే జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. అయితే ఏమంటారో మనం తెలుసుకోవచ్చు. కలెక్టర్ గారిని హోమ్ మినిస్టర్ గారిని కూడా ఇమీడియట్ గా స్థలానికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఆవిడ కూడా బయలుదేరింది. 6:30 కల్లా అందరూ కూడా వస్తారు. ఇప్పటికి 10-12 బాడీస్ ఐడెంటిఫై ఎంతమంది ఇదయ్యారన్నది 30 మంది వరకు ఉన్నారంటున్నారు. ఇంకా పూర్తి ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం. గతంలో ఇలాంటి ఘటన ఇక్కడ జరిగింది. సార్ 6 నెలల క్రితమే కోపరూపంలో జరిగిన సంఘటన మరొక ముందు ఇటువంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో అంటే భద్రతా వైఫల్యం పాటించలేదు. ఖచ్చితంగా ఇద్దరు వైఫల్యం ఉంటది. డిపార్ట్మెంట్ కూడా చెప్తుంటది సేఫ్టీ మెజర్స్ తీసుకోమని. అలాగే వీళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఉంటది. ఇద్దరి తప్పిద వల్ల ఇలాంటి నిండు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు అశోక్ అక్కడ రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయా ఏంటి? మృతదేహాలను గుర్తుపట్టేటువంటి పరిస్థితి ఉందా? అక్కడ చూస్తున్నాం మనం కూడా విజువల్స్లో టార్పులిన్ క్లాత్ వేసి మృతదేహాలను కప్పెట్టినట్లు కనపడుతుంది. ఏంటి ఆ మృతదేహాల్ని గుర్తించేటువంటి పనిలో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయా? క్షతగాతుల్ని ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్లారా? ఇందులో ఇంకా ముత్యాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా కూడా ఏదైతే ఉన్నాయో బాడీని వెతికే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ గారు కూడా పూర్తిగా అయితే మాత్రం ఇక్కడైతే ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారి ఏదైతే వారి బృందం అంతా కూడా అయితే ఏర్పాట్లు చేయడం ఒక్కరిగా సార్లు అయితే మాత్రం అది ప్రస్తుతం ఇక్కడ ఏమైనప్పటికీ కూడా భద్రతా సిబ్బంది లోపైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఫైర్ సిబ్బందులు కదా ఈ నెల మరకం ఉంది. లెక్కబడి మండలం కొబ్బరిపాలలో జరిగిన 9 మంది మరణించిన తర్వాత కూడా ఇదే పాలనలో ఇక్కడ అయితే మాత్రం సుమారుగా 25 మంది మరణించారంటే అధికారుల వైఫల్యం ఆ విధంగా ఉంది. ఇందులో ఇటువంటి ఏదైతే చుట్టుమూలు ఏదైతే ఉందో ఆట పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇటువంటి ఆటలో పర్మిషన్ ఇవ్వడం వెనకాల అధికారుల పాత్ర ఉందా
ఇక అధికారులు అయితే మాత్రం పూర్తిమంత్రంగా అయితే మాత్రం పనిచేస్తున్నట్టు ఉంది. ఏదైతే దీపావళి సంబంధించిన పూర్తిమంత్రం క్రమబద్ధంగా అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం నిర్వహణ చేయలేకపోతున్నారు. అయితే ఈ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి ఒక అక్క వాళ్ళ తమ్ముడు ఎదుర్కొస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారి ఇంటికి ఎప్పుడు వస్తారో సాయంత్రం ఒక్కసారిగా చూసుకున్నట్టయితే మట్టలు ఇంకా కూడా పూర్తిగా కూడా అందుబాటులో లేవు. ఒక్కసారిగా భయభ్రాంతులు గురవుతున్నారు ఇక్కడ అధికారులు కాబట్టి. ఇక్కడ ప్రజలు కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఇంకా మంటలు అయితే మాత్రం ఇంకా అధికారులు పరిస్థితి ఉంది. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా చూసుకున్నట్టు ఇంకా అందులో ఏమన్నా మృతదేహాలు ఉన్నాయని కూడా మనం ఒకసారి గమనించవచ్చు. అందులో ఏమన్నా మూల ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే ఇక్కడ సిబ్బంది అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడైతే పనిచేసే పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఏం జరుగుతుంది, ఏ క్షణాన్ని నమ్మకమైన పరిస్థితి ఉంది. వాళ్ళ బంధువుల గురించి ఎవరెవరు ఉన్నారు, ఇందులో పనిచేసే వారు ఎవరు ఉన్నారు, వారి బంధువులు ఎవరు ఉన్నారు అని కూడా చూడవచ్చు. సుమారుగా ఎంతమంది నుంచి వేలల్లో అయితే మొత్తం ప్రజలందరూ కూడా బంధువులు ఎక్కడ ఉన్నారు, వారి బంధువులు రాక కోసం చూస్తున్నారు. ఎంత జరుగుతున్నా సరే ఇంకా నిర్లక్ష్యంగా వేస్తున్న అధికారులు అయితే మాత్రం పూర్తిగా దీని మీద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రత్యేకంగా చేస్తున్నారు. అశోక్, అలాగే అక్కడ మృతదేహాలు చెల్లాచెదురుగా అయినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున శబ్దం దాటికి తూనా తుణుకులైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ మృతదేహాలకి పోస్ట్ మార్టం అక్కడే నిర్వహించి బంధువులకు అప్పచెప్పేటువంటి అవకాశం ఉందా? 30 మంది పైగా, ఎందుకంటే ఇంకో 70 మంది 80 మంది వరకు పనిచేస్తున్నారని చెప్పేసి మన ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ ఇంకా కూడా ఒక ఛానల్లో పంటతలాలు నిలుస్తున్నారు. ఏ పంటతలాల్లో ఏ మూల ఏ బోడి దొరుకుతుందా అని చెప్పేసి అధికారులు సాయి శక్తులు అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ అయితే మాత్రం జాగవంతిగా అయితే మాత్రం చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఇంకా మంటలు అదుపులో పరిస్థితి ఉంది. ప్రజలందరూ భయపడుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అయితే మాత్రం ఇంకా ఏదైతే మంటలు అయితే ఉవ్వెత్తున ఎగిసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ప్రాణాలు గుప్పుట్లో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అధికారులు కూడా పూర్తిగా కూడా ఇంకా ఎవరైతే సూర్యుడు పరివర్తుందో దీనిపై పూర్తి విచారణ జరిపారా లేదా అని చెప్పవచ్చు. 9 ఏదైతే 5 నెలల క్రితం జరిగిన 9 పెట్టుకోవడం వల్ల 9 ప్రాబ్లం జరిగిన 9 మంది దుర్మరణం తర్వాత మరో సంఘటన ఇక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఉన్నటువంటి ఈ ఆటపాలలో జరిగిన సంఘటన అయితే మాత్రం పూర్తిగా కూడా విషాదఘట్ట చోటు చూసుకుని చెప్పవచ్చు. అయితే మాత్రం ప్రత్యేకిస్తున్నప్పటికీ కూడా ఇక ఏ ఏరియాలో ఎక్కడ పంటపాలు అయితే మాత్రం బాడీ బంధువులు అయితే మాత్రం మరి ఆ రోదలతో అయితే మాత్రం పూర్తిగా వ్యాఖ్యపాలం అంతా కూడా విషాదంలో అయితే మాత్రం నిలుస్తుందని చెప్పొచ్చు. అధికారుల వారి అయితే మాత్రం జాగ్రత్త చేసినప్పుడు కూడా ఇంకా 30 మందా 40 మందా ఎంతమంది లెక్కలేని పరిస్థితి ఉంది. సుమారుగా అయితే మాత్రం 20 మంది వరకు కూడా ఇక మృతదేహాలు అయితే మాత్రం దొరికిన సమాచారం ఉంది. మరింత సమాచారాన్ని కూడా మనం తెలుసుకునేస్తున్నారు. ప్రమాద సంఘటన చంటి, ప్రస్తుతం అక్కడ మీరు ఉన్నటువంటి ప్లేస్లో పరిసర ప్రాంతాల్లో మృతదేహాలు కూడా అక్కడ ఇదిగా చూడలేనంత భయానకంగా దృశ్యాలు కనపడుతున్నాయి. ఏంటి ఆ మృతదేహాల్ని ఏమైనా అక్కడ ఉన్నటువంటి పోలీసులు రెస్క్యూ టీం గుర్తించే పనిలో ఉన్నారా, లేకపోతే ఎంతవరకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం ఎంతవరకు చనిపోయి ఉండొచ్చు? అధికారులు అయితే మాకు చర్యలు తీసుకుంటున్నారు. బాణసంచ రానున్న రోజుల్లో అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అసలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. రాత్రి తెలియాల్సి ఉంది. చంటి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? అక్కడ జరిగినటువంటి బ్లాస్టింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలకు సంబంధించినటువంటి ఈ భయానక దృశ్యాలకి మృతులు చాలా వరకు క్షతగాతులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మరి వాళ్ళకి అత్యవసరంగా ఎటువంటి వైద్య సదుపాయాలు అందించేటువంటి అవకాశం ఉంది? అయితే ప్రమాద ఘటన సమయంలో ప్రస్తుతం అయితే మాత్రం 8 మంది అయితే మాత్రం తీవ్ర గాయాలయ్యి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. అయితే వారికి మెరుగైన చికిత్సను అందించడం జరుగుతుందని అయితే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ శైలు సాంబవరం ఎస్పీ బిందు మాధవ్ కూడా తక్షణ ప్రమాదం జరిగిన అరగంటలోనే ప్రమాద ఈ సంఘటన చేరుకుని ఎప్పటికప్పుడు ఈ ప్రమాద సంఘటన పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలపడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడికి రాష్ట్ర మంత్రి హోంమంత్రి అనిత కూడా రాబోయే హోంమంత్రి అనిత కూడా
మరో కొద్దిసేపట్లో ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు జ్యోతులు రవితో పాటుగా జనసేన జిల్లా అధ్యక్షుడు బాబు అలాగే ఇతర నాయకులు డిఎంహెచ్ అధికారులు అయితే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో పాటుగా అందరి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ బాణసంచ తయారీ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ప్రమాద విషయాలు అయితే తక్కువ తెలుసుకుంటున్నారు. అదే విధంగా మరిన్ని విషయాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంటి, అలాగే అక్కడ కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ ఉన్నారు. ప్రత్యక్షంగా మీరు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి అధికారికంగా ఏమైనా అప్డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అశోక్ ప్రస్తుతం అక్కడ కాకినాడ ఎంపీ చేరుకున్నారు. ప్రత్యక్షంగా మనం విజువల్స్ లో చూస్తున్నాం. కాకినాడ ఎంపీ ఉదయ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయండి. ఏంటి అధికారికంగా ఏమైనా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది? సంఘటన చేరుకున్నారు. వారు కూడా ప్రత్యేకమైన భద్రతా అశోక్, ఒకసారి ఎంపీ ఉదయ్ గారిని అడగండి. ఏంటి ఈ ప్రమాదానికి గల విషయాలు? ప్రమాదాలు జరుగుతూ సరైన జాగ్రత్త సార్ కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. 15 మంది క్షతగాతులను గుర్తించారు. ఈ పేలుడు అత్యంత భయానకంగా కలిచివేస్తున్నటువంటి దృశ్యం. దాదాపుగా మృతదేహాలన్నీ కూడా చల్లా చెదురైనట్టుగా మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రత్యక్షంగా మనకు విజువల్స్లో కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బాధితులు కూడా తక్షణ సాయంగా అత్యవసరంగా వైద్య సదుపాయాలు అందించాలంటూ కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కాకినాడ జిల్లా కలెక్టర్, అలాగే అక్కడ ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అనితను కూడా ప్రత్యక్షంగా ఘటనా స్థలానికి చేరుకోవాలనేసి కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కాకినాడ జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మృతదేహాలు కూడా చల్లా చెదురుగా అయినటువంటి పరిస్థితుల్లో వాటిని తక్షణంగా గుర్తించి కుటుంబ సభ్యులకి పోస్ట్మార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా అప్పజెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు క్షతగాతులు కూడా మెరుగైన వైద్యం అందించాలనేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే సూచిస్తుంది. మరోవైపు వేట్లపాలెంలో జరిగినటువంటి ఈ భయానక దృశ్యాలు, ఈ బాణసంచా పేలుడు గోడౌన్లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ పేలుడు దాటికి మృతదేహాలు కూడా తునకలైనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ దృశ్యాలన్నింటినీ కూడా కలిసి వేసేటువంటి అత్యంత భయానకరంగా ఉన్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఫోన్ లైన్లో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పటి వరకు అధికారికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు ఎంతమంది మృతి చెందారనేసి మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది? థ్యాంక్ యూ మనోజ్. గోదావరి జిల్లాలో వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక ఈ రోజున వేట్లపాలెంలో కూడా దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. అసలు ఈ ప్రాంతంలో మందుగుండి తయారు చేస్తున్నారన్న విషయాన్ని ఇప్పటి వరకు కూడా
పోలీస్ మరియు ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ కనిపెట్టలేకపోవడం దురదృష్టకరం. అయితే వీరందరూ కూడా సేఫ్టీ మెజర్స్ పాటించాలి, ప్రతి లైసెన్సులు తీసుకోవాలి. అట్లాగే ఇదేదైనా తయారీ కేంద్రం పైన ఎప్పుడైనా సరే ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా కూడా ప్రికాషన్స్ ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఇవ్వాలి. దీంతో పాటుగా పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు సందర్శించి వాటికి అసలు వాళ్ళందరికీ లైసెన్సులు ఉన్నాయా, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా, భారీ పేలుడు పదార్థాలను అక్కడ నిల్వ ఉంచేటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వీటన్నిటిని కూడా ఫైర్ సేఫ్టీ లైసెన్స్ తో పాటుగా అక్కడ స్థానికంగా ఉన్న ఇరిగేషన్ స్థానికంగా ఉన్న వాటర్ లైసెన్స్ ఇవన్నీ కూడా కావాలి. కానీ ఇంతమంది చనిపోయినాక అధికార యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ కూడా వారి ప్రాణాలను తీసుకురాని పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో మనకి చూస్తూనే ఉన్నాం, అడుగడుగునా కూడా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. ఫైర్ సేఫ్టీ వాళ్ళు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, నిరంతర నిఘా అక్కడ ఉండాలి. ఇప్పటి వరకు నిఘా లేకపోవడం మూలంగానే ఇంత భారీ పేలుడు, ఇంత ప్రాణ నష్టం జరిగింది. అంటే 18 నుంచి 20 మంది వరకు అక్కడికక్కడే చనిపోయినట్లుగాను, అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లుగాను చెప్తున్నారు. ఆ పేలుడు శబ్దాలు 2 నుంచి 3 కిలోమీటర్లు వచ్చినాయి ఒక్కసారిగా కూడా. అంటే భారీగా ఏదైతే ఈ పేలుడుకు సంబంధించిన పదార్థాలు అక్కడ ఉండటం మూలంగా ఒక్కసారి ఫైర్ కావటం మూలంగానే ప్రధానంగా ఇది మనం అనుకోవచ్చు. శ్రీనివాస్, మీరు లైన్లోనే ఉండండి. ప్రత్యక్షంగా ఘటనా స్థలం దగ్గర మనకు జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కుమారుడు మాట్లాడుతున్నారు, అక్కడ చూద్దాం. ప్రస్తుతం అయితే బాలసంఖ్య తయారీ ప్రమాద సంఘటన అయితే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితే జ్యోతుల నవీన్ సందర్శించి ఇక్కడ పరిస్థితులు అయితే ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది చేస్తా ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి అసలు ప్రస్తుతికి అయితే పరిస్థితి అయితే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ భారీ ఎత్తున చంటి, అక్కడ కాకినాడ ఎంపీ ఉదయ్ ఉన్నారు, ఉదయ్తో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయండి. జరిగింది కాబట్టి ఎక్కువ మంది సామాను అక్కడ ఉంటుంది. సార్ మంచి వైద్యం ఉంటాయి అక్కడ కూడా సార్ చెప్పండి. చంటి, ఒకసారి మాట్లాడండి జ్యోతుల నవీన్ తో. ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నట్లు ఏంటి సార్ ప్రమాదం సమాచారం ప్రకారం 30 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్న సమాచారం. వానర్ తో సహా వానర్ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు బయటకు వెళ్ళారు. ఆ టైంలోని వానరు 30 మంది ఉన్నట్టు సమాచారం. ఆ బ్లాస్టింగ్ అయిన కూడా మొత్తం అంతా చల్లా చెదరైపోవడంలో ఎవరున్నారు ఎవరు లేరు అన్నది ఐడెంటిఫికేషన్ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వరకు 12 మందిని మాత్రం ఐడెంటిఫై చేశారు, ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. సుమారు 60 మందికి అంచనా, సుమారు 60 మందికి జీవనోపాధి కోసం ఇక్కడికి వస్తూ ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు లేకుండా ఈ ఘటన జరగడం కొంతమంది లంచ్కి వెళ్ళడంలో కొంతమంది బతికి బయట పడ్డారు. ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఇక్కడ జరిగిందనే నా ఆలోచన. ఇక ముందునైనా పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ తీసుకుని ఇటువంటి వాటికి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం సలహా ఉంటుంది. సంఘటన జరిగిన సంఘటన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అలాగే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎవరికి స్పందించారు? ఖచ్చితంగా సంఘటన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చీపురుపల్లి ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఈ ఫంక్షన్ పంపిణీలోని నీకు తెలిసిన వెంటనే ప్రోగ్రామ్ ఓటౌటి అధికారులతోటి నాయకులతోటి అందరితో సంప్రదించి ఓటౌటిని ఈ ప్లేస్ కి వెళ్ళమడం, అందరూ కూడా రావడం, ఇక్కడ సహాయ చర్యలు అందించడం అన్ని కూడా మీకు తెలుస్తుంది. నవీన్ గారు అయితే చెప్తా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు మృతదేహాలు ఏ విధంగా కూడా ఉన్నాయా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అటు సుమారు ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్న సమయంలో అక్కడ మధ్యాహ్నం భోజనం సమయంలో అంటే 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇక్కడ సుమారు 1 గంటన్నర అంటే ఇక్కడ 7 కిలోమీటర్ల మేరకు ఇక్కడ బాంబు సంఘటన తాలూకా ప్రమాద ఘటనలు తెలుస్తా ఉన్న నేపథ్యంలో అంటే ఏ విధంగా ఇక్కడ ప్రమాదం జరిగిందనేది తెలుస్తా ఉంటుంది. మరిన్ని వివరాలు అష్టపోతారు. రైట్ శ్రీనివాస్, ఏం చెప్తున్నారు? ప్రధానంగా ఇప్పుడే మనం విజువల్స్లో చూసినాం, కాకినాడ ఎంపీ ఉదయ్తో పాటు జ్యోతుల నవీన్ కూడా మాట్లాడుతున్నారు. దాదాపు 60 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు అధికారికంగా 18 మంది మృతి చెందారు, ఇక 15 మంది గాయపడ్డారని చెప్తున్నారు. ఏంటి అధికారుల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా మనోజ్, అధికారుల వైఫల్యం దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది.
అంత భారీగా 30 మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ, మరొక 20 మంది నుంచి 30 మంది కూడా అనఫిషియల్ గా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దానిపైన ఏ ఒక్కరు కూడా పట్టించుకునే దాఖలా లేవు. అంతమంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు కార్మిక చట్టాలు కూడా చెప్తున్నాయి ఏదైనా ఉన్నప్పుడు వాటిని అంతిగా పరీక్షించాలని. అట్లాగే ఫైర్ సేఫ్టీ కానివ్వండి, ఇతరితర పోలీసులు కానివ్వండి కూడా దీనిపైన దృష్టి సారించే పరిస్థితి లేదు. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇంత భారీ తయారీ కేంద్రం అక్కడ ఉందంటే కనుక దీని వెనకాల ఎవరో ఒక పెద్ద వ్యక్తి, అంటే రాజకీయాల్లో కానివ్వండి ఇతర ప్రొఫెషనల్ కింద ఒక పెద్ద వ్యక్తి ఉండే ఉంటాడు. అసలు ఈ తయారీ కేంద్రం అనఫిషియల్ గా ఉందా అఫీషియల్ గా ఉందా మాత్రం తేల్చాల్సిందే. దీనిపైన కూడా అనఫిషియల్ గా ఉంటే కనుక అక్కడ ఎవరెవరైతే పనిచేస్తున్నారో అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు కానివ్వండి, దీనికి సంబంధించిన లైసెన్స్ మంజూరు చేసే అధికారులు, కార్మిక చట్టాలు కార్మికకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సింది. అంటే వీరి నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజున 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం జరిగింది, భారీ విస్ఫోటం కూడా జరగడం కూడా జరిగింది. ఇది ఖచ్చితంగా కూడా అధికారి వైఫల్యం అని మనం చెప్పుకోవాలి శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.